హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఇండస్ట్రీ మొత్తం కూడా హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్న విషయం విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్. రెండు సాంప్రదాయాల్లో వాళ్ళిద్దరూ కూడా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ సాంప్రదాయాల గురించి అండ్ ఇంకా అక్కడ పెళ్లిలో ఏర్పాటు చేసినటువంటి విందు గురించి కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ జరగబోయే రిసెప్షన్ ఏదైతే ఉందో రిసెప్షన్కి సంబంధించి ఎవరెవరు గెస్టులు రాబోతున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సో దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. విరోష్ వెడ్డింగ్. సో ఈరోజు మీడియా ముందుకు కూడా వచ్చినట్టున్నారు ఇద్దరు కలిసి నడుస్తూ వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్నటి నుంచి కూడా నిన్న మార్నింగ్ హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొడవ సాంప్రదాయం, ఈ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు రెండోసారి. అసలు ఈ కొడవ సాంప్రదాయం అంటే ఏంటి? కొడవ సాంప్రదాయంలో ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అండ్ ఇంకా విందులో పంది మాంసం ఎందుకు పెట్టారు? దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? చాలా సింపుల్‌గా అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లోనే మాట్లాడుకుందాం. ఓకేనా? ఎక్కువ శాస్త్రాలొద్దు, ఏమీ వద్దు. చాలా సినిమాలలోనే మనం చాలా చాలా తెగలు చూసాం. ఎక్కడెక్కడెక్కడో డిఫరెంట్ తెగలు ఉంటారు. కామెడీగా చూపించినవి చూసాము. కొన్ని సీరియస్‌గా చూపించినవి చూసాం. అవునా? వాళ్ళకంటూ కొన్ని ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు డిఫరెంట్‌గా ఉంటాయి. అక్కడ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. అట్లా ప్రపంచవ్యాప్తంగా చాలా తెగలు ఉంటాయి. మన ఇండియాలో బోల్డన్ని తెగలు ఉన్నాయి. అంటే స్టేట్‌కి ఒక లాంగ్వేజ్, ప్రతి లాంగ్వేజ్‌లోనూ డిఫరెంట్ కల్చర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా సమ్మక్క సారలమ్మ జాతర అయింది కాబట్టి అక్కడ మాట్లాడుకుందాం. వాళ్ళ కోయ దొరల సాంప్రదాయ ప్రకారం నువ్వు పెళ్లి చేసుకుంటే అక్కడ కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇంకో దగ్గర సాంప్రదాయంకి వెళ్తే ఇంకొన్ని ఆచారాలు ఉంటాయి. అరకు సైడ్ కొండపైన గిరిజనుల దగ్గరికి వెళ్తే అక్కడ కొన్ని ఉంటాయి. ఇటు ఒడిశా బార్డర్, మన ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా. ఇటు ఈస్టర్న్ ఘాట్స్ అయినా వెస్టర్న్ ఘాట్స్ అయినా అక్కడ ఉండే తెగల్లో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ వేస్లో ఉంటాయి చెప్పాలంటే. ఈవెన్ ఆదిలాబాద్, ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొన్ని తెగలు ఉంటాయి, వాళ్ళకి సాంప్రదాయాలు ఉంటాయి. అయితే అన్నిట్లో ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, పెళ్ళి అనేది ఆడపిల్ల వాళ్ళు చేస్తే రిసెప్షన్ అబ్బాయి ఇంట్లో జరుగుద్ది. రెగ్యులర్గా తెలిసిందే కదా ఇది. మనకు కొంచెం ఏజ్ వచ్చాక, అంటే మరి దీనికి పెద్ద సాంప్రదాయాలు అవసరంలా, నార్మల్గా తెలుసు పెళ్ళి ఎక్కడ అంటే పలానా ఊర్లో. ఓన్లీ మేము రిసెప్షన్కి వస్తాం ఇక్కడే కదా, ఇంతేగా. ఇప్పుడు నేను చేస్తున్నా పెళ్ళి, నా కూతురు పెళ్ళి నేను చేస్తున్నా అన్నప్పుడు మా సాంప్రదాయాలు నేను ఫాలో అవుతాను కదా. అండ్ వచ్చే అతిథులకి అన్నిటికంటే ది బెస్ట్ పెట్టాలని ఉంటుంది. ఇప్పుడు ఇదే పెళ్ళి నువ్వు అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో చేసావనుకో, వాళ్ళు బొంగులో చికెన్ పెట్టాలని, బొంగులో బిర్యానీ అటువైపు కొంచెం ఫేమస్ కదా బ్యాంబూ. ఇంకో వైపు చేసావనుకో అక్కడ ఫేమస్ ఏముంటుందో అది. అయితే ఇక్కడ ఈ తెగకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఫేమస్ ఏంటంటే పంది కూర, పంది కర్రీ, పందియే, దాన్ని పండీ కర్రీ అని చెప్పి డిఫరెంట్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఇది అదేంటి పంది మాంసం, అవును పంది మాంసమే, ఏముంది దాంట్లో, తప్పేం లేదే. పోర్క్ కూడా పెంచుతున్నారు పౌల్ట్రీ లాగానే, వాటికి కూడా ఉన్నాయి కొన్ని ఫార్మ్స్, పెంచుతున్నారు. అండ్ వాటిని కూడా మీట్కి ఇస్తున్నారు, తింటున్నారు. బయట కంట్రీస్లో అయితే చాలా విచ్చలవిడిగా తింటారు. మన సైడ్ కొంచెం ఇప్పుడు అలవాటు పడుతున్నారు. మరీ రెస్టారెంట్స్కి వస్తే తప్ప తెలియట్లా కొన్ని అథెంటిక్ డిషెస్. ఇంకా చెప్పాలి, ఇప్పుడు సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఉందా, ఆ పక్కనే అన్ని వరుస పెట్టి పోర్క్ షాప్సే ఉంటాయి. నువ్వు ఏ కావాలంటే అది ఇస్తారు. ఎక్కువ ఆయిల్ వస్తుంది దాని నుంచి, ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండే ఇది, దానికి తగ్గట్టుగా వాళ్ళు కొన్ని రెసిపీ సృష్టించుకుంటారు. అంతెందుకు, ఈవెన్ ఒక చైనీస్ అయినా ఎక్కువ డిషెస్ చేస్తూ ఉంటాడు సింగిల్గా, మీరు చూస్తుంటే ఎక్కువ పోర్కే కదా తను వండేది. పోర్క్ బెల్లి తీసుకొని డిఫరెంట్ గోవాకి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కానీ పోర్క్ ఈజ్ వెరీ గుడ్ డిష్, పెద్ద ఇదేం లేదు, కొంతమంది తింటారు. ఇకపోతే ఈ వంటకం ఎందుకు స్పెషల్ వీళ్ళకి అంటే, ఇప్పుడు మనకేంటి నెల్లూరులో పెళ్లి చేసుకుంటే చేపల పులుసు పెట్టారా అడుగుతారుగా, గోదావరిలో పెళ్ళి అయితే ఎన్ని ఐటమ్స్ పెట్టారు, ఇట్లా ఒక్కొక్కరి దగ్గర కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. తెలంగాణ సైడ్, ఇటు చిత్తూరు సైడ్ తునకల కూర ఫేమస్సే కదా. ఇటువైపు ఇక్కడ చూడు, ఇప్పుడు ఆ రెసిపీ కూడా ఎంత బాగుంటుందంటే,
ఫస్ట్ నువ్వు దేంతో తినాలనేది. రైస్‌తో ఇప్పుడు రైస్ కూడా కాదు. రైస్ రవ్వ ఉంటదా? రైస్ పిండి ఇంకా చెప్పాలంటే రైస్ ఫ్లోర్. ఆ రైస్ పిండిని నువ్వు కలిపి ఉడకపెడితే ఒక టైప్ ఆఫ్ ఉప్మాలా తయారవుతది. దాంతో నువ్వు లడ్డూ చేయొచ్చి మళ్ళీ ఆవిరి మీద పెట్టొచ్చు. ఆవిరి కుడుములాగా అవుతది. లేదు అంటే నువ్వు దాన్ని పూరిలాగా చేసేసి ఇట్లా మన నాన్ కాల్చినట్టు కాల్చొచ్చు. రోటీ ఏది పుల్కా కాల్చినట్టు కాల్చొచ్చు. ఉబ్బుద్ది నీట్‌గా. ఓకే. అక్కి రోటీ అంటారు. దాంతో తినొచ్చు. అదే రైస్‌తో సేమ్. లేదు అంటే నీకు ఇంకేంటి కేరళ సైడ్ ఉంటాయి రైస్‌తో మీకు ఇవి చేసే ఉంటాయి కదా కొన్ని ప్రొడక్ట్స్. దాంతో కూడా దీని టేస్ట్‌లు బానే ఉంటాయి. అంటే వీటి కాంబినేషన్స్ డిఫరెంట్. ఇప్పుడు కేరళ అన్నాం కాబట్టి పొద్దున పుట్టు తింటాం. దానికి కాంబినేషన్ ఇదే తినాలి అని ఉంటది. చోలే భటూరే. ఆ పూరితో ఆ చోలే కర్రీయే బావుంటది. ఆలు కూడా కాకుండా. ఇట్లా సర్సోం కా సాగ్, మక్కీ కి రోటీ, నీకు రాజస్థాన్ దోక్లా లేకపోతే ఇట్లా మన దగ్గరే డిఫరెంట్ ప్రాంతాల్లో డిఫరెంట్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే గోధుమ పిండిని గట్టిగా చేసేసి దాన్ని కాల్చి ఆ బాల్స్‌లో నెయ్యి పోసి కందిపప్పుతో తింటారు. దాల్ బాటీ అంటారు. దాన్ని ఏదో అంటారు. నాకు దాని పేరు సరిగ్గా తెలీదు. అంటే నేను ఫుడ్ ఫెస్టివల్ చేశా హైటెక్స్‌లో ఓకే. 10 ఏళ్ల క్రితం. అక్కడికి ఈ స్టాల్స్ అన్నీ వచ్చాయి. అట్లా నాకు కొంచెం తెలుసు. ఇప్పుడు ఇదేంటంటే ఈ రైస్ రోటీతో కర్రీ కూడా ఎంత బాగా చేస్తారు తెలుసా? మన హలీం కంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది దీని రెసిపీ. ఫస్ట్ పోర్క్‌ని బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఈ కొవ్వంతా వచ్చేస్తది బయటికి. పసుపు, ఉప్పు, కారం లాంటివి వేసి ఉడికిస్తారు. కానీ ముందే కారం వేయకూడదు. యాక్చువల్ చేదొస్తది. బట్ కొంతమంది వాళ్ళ ఇష్టం. అంటే ఉడికే ప్రాసెస్ ఎక్కువ దీనికి. అది చేసిన తర్వాత నీకు అదేంటి కరివేపాకు వేసుకోవచ్చు. లేదంటే పాలకూర లీవ్స్ వేసుకో. నీ ఇష్టం. లేదా మునగాకు వేసుకో. అంతవరకు మీ ఇష్టమే. అంటే ఎవరికి నచ్చిన రెసిపీస్ వాళ్ళు వేసుకోవచ్చు. మసాలాలు కూడా అంతే. నువ్వు మటన్ మసాలా వేసావా? చికెన్ మసాలా వేసావా? నీ ఇష్టం. నువ్వు ఎలా తింటావో అలా తినొచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ వంటకానికి అంత చేసిన తర్వాత లాస్ట్ చేసే ప్రాసెసే డిఫరెంట్. ఇప్పటివరకు ఒక కర్రీ లాగా వచ్చిందా? లాస్ట్‌కి కాచం పులి వెనిగర్ వేస్తారు. అది కూడా ఆ కొడుగు ప్రాంతాలు ఇందాక నువ్వు అన్న ప్రాంతం ఉందా? అక్కడే దొరికే ఒక పండు నుంచి తీసే వెనిగర్. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు గోవాలో నీకు ఫెనీ తీస్తారు. కాజు నుంచి. అవునా? కాజు పండు నుంచి ఫెనీ తీస్తారు. అది అక్కడే దొరుకుద్ది కదా! అట్లా ఇక్కడ దొరికే ఒక అరుదైన పండు నుంచి తీసే వెనిగర్ కాచంపులి వెనిగర్. ఈ కర్రీ పూర్తయ్యే లాస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ ముందు అది వేస్తారనమాట. దాంట్లో అంటే ఒక టైప్ ఆఫ్ పులుపు, వగరు అదంతా ఉంటుంది. అది దీనికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్‌ని ఇస్తది ఆ మసాలాలు కలిసిన తర్వాత. సో, ఇంత ఇదిగా చేస్తారు కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళకి ఇది ఒక గొప్ప వంటకం. వంట కార్యక్రమం అయిపోయింది మనది. మరి అట్లాగే అందుకే చెప్పాలి కదా! అర్థం అవ్వాలి అంటే. ప్రతి ప్రాంతంలో ఉందిగా ఇప్పుడు. అందుకే 4 ప్రాంతాలు చెప్పు. ఆత్రేయపురం వెళ్ళావు. వచ్చినప్పుడు పూతరేకులు తేవా? తెస్తావుగా. కాకినాడ నువ్వు వెళ్ళావు. వస్తున్నానంటే నేను అడుగుతా కదా! కాజా పట్టుకురా అని. అక్కడ ఒకవేళ పెళ్ళిళ్ళైనా కాజా దానికి ఒక స్పెషల్ ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తది. సో, పాపం వీళ్ళ తెగకి సంబంధించి ఉన్న ఆచారాల అన్నిటి తగ్గట్టుగా వంటకాల దగ్గర నుంచి, డెకరేషన్ దగ్గర నుంచి, కట్టుబొట్టు వాళ్ళ వేషధారణ దగ్గర నుంచి అన్ని దగ్గరుండి చూసుకున్నారు. దాని గురించి రకరకాలుగా రాసుకుంటున్నారు. అయితే ఇక్కడ విషయం ఎందుకు ఇంత చెప్పాల్సొచ్చిందంటే, ఇప్పుడు చెబుతుంటే ఒక వంటకం వింతగా ఉందా? అవునా? సంథింగ్ ఇదేంటో ఎప్పుడన్నా టేస్ట్ చేయొచ్చు అటువైపు వెళ్ళినప్పుడు అనేలానే ఉంది కదా! నచ్చితే. నచ్చకపోతే వాళ్ళ ఇష్టం. అట్లా తెలుసుకొని ఇన్ఫర్మేటివ్ వీడియోలాగా వదిలేయాలి. కానీ చాలామంది మార్నింగ్ నుంచి చూస్తున్నా పందికూర అంట. పెళ్ళిలో పందికూర ఏంటి? అదేంటి? ఇదేంటి? అసలు ఇదేం సాంప్రదాయం? వాడికెందుకు? వీడికెందుకు? వీళ్ళందరూ ఎవరు మాట్లాడడానికి? ఎవడికేంటి అవసరం? ఒక తెగకు సంబంధించిన అమ్మాయి వాళ్ళ సాంప్రదాయం తగ్గట్టుగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ అల్లుడికి ఉండాలి ఏమన్నా ఇబ్బందులు ఉంటే. వాళ్ళకి లేని ఇబ్బందులు వీళ్ళందరికీ ఎందుకు? నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ రిసెప్షన్. ఇక్కడ కూడా వీళ్ళు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళే కదా! వాళ్ళ ప్రాంతం వంటలు ఏమన్నా పెట్టుకుంటారు. ఇంకా డిఫరెంట్‌వి. నచ్చితే వీళ్ళు తింటారు. ఆ కట్టుబాట్లు, ఆ సాంప్రదాయాలు వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళ ఇంటికి రావడానికి కూడా ఒక ప్రత్యేక సాంప్రదాయం ఉంది. బావిలో నుంచి అమ్మాయి నీళ్లు తోడి రావాలి. ఆమెని అడుగు తీసి అడుగు పెట్టనీయకుండా వీళ్ళోళ్ళందరూ ఇబ్బందులు పెడతా ఉండాలి. హీ అని గిలుతా ఇట్లా. అయినా సరే ఆమె ఓర్పుతో, సహనంతో ముందుకెళ్ళాలి. అట్లా ఎవరికి టెస్టులు వాళ్ళకు ఉంటాయి. ఎవరికి నచ్చిన మన చూడు సినిమాల గురించే మాట్లాడదాం. 'వరుడు' సినిమాలో పెళ్ళి ఒక రకంగా అయిందా? 'మొగుడు' సినిమాలో పెళ్ళి ఒక రకంగా అయిందా? గంగాదేవి అదేంటిది లక్ష్మీదేవినో ఎవరినో తీసుకురమ్మంటారు.
తీసుకురావద్దు, అది మా ఇంటి కులదైవం, మేము ఇవ్వమంటారు, అక్కడ గొడవ అవుతుంది. ఉమ్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సాంప్రదాయం, ఎవరిష్టం వాళ్ళది. అదే వీళ్ళదో సాంప్రదాయం అంతే. సో ఫొటోస్ బయటికి వచ్చాయి, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరిలో ఉన్న హ్యాపీనెస్ చూసి మనకు కూడా ఆనందం వేయాలి, కానీ ఏదో సినిమా రివ్యూలో కూర్చున్నట్టు పెళ్ళికి కూడా రివ్యూస్ ఇచ్చుకుంటూ ఇదేంటి 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 అని పాయింట్అవుట్ చేసుకుంటూ పోతే ప్రతిదీ క్వశ్చన్ మార్క్ లానే కనిపిస్తుంది. సో పెళ్లి తర్వాత మోడీ గారిని అండ్ ఇంకా అమిత్ షా గారిని కలిసినట్టున్నారు. నెక్స్ట్ రిసెప్షన్ ఎలా ఉండబోతుంది, అక్కడ మెనూ ఎలా ఉండబోతుంది, అసలు అక్కడ మాత్రం ఉదయ్పూర్కి కొంతమంది మాత్రమే, వాళ్ళకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం ఇన్వైట్ చేసినట్టున్నారు. కానీ ఇక్కడికి మాత్రం డెఫినెట్గా అన్ని ఇండస్ట్రీ నుంచి అందరూ సెలబ్రిటీస్, స్టార్ హీరోస్ అందరూ కూడా వస్తారని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. సో ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేస్తే అది ఎలా ఉండబోతుంది? ఈ అమ్మాయి పనిచేసిన ఇప్పటివరకు పనిచేసిన సంస్థలన్నిటికీ తగ్గట్టుగా సాటి నటీనటులో లేకపోతే సాంకేతిక వర్గం నుంచో క్లోజ్గా ఉన్న వాళ్ళని పిలుచుకుంటుంది. ఈ అబ్బాయి కూడా ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళందరూ హీరోలను హీరోయిన్లను అందరినీ పిలుచుకుంటాడు. ఇక వీళ్ళంతా సినీ కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళతో పనిచేసినా చేయకపోయినా సన్నిహితంగా కొంతమంది ఉంటారుగా, వాళ్ళని పిలుచుకుంటారు. వీళ్ళు పక్కన పెడితే ఇక వీళ్ళకి పర్సనల్ లైఫ్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళని వీళ్ళని చుట్టాలని వీళ్ళని వాళ్ళని పిలుచుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. అయితే ఇక్కడ ఇద్దరికి గ్రాండ్గానే జరిగే అవకాశం ఉంది. ఇక మోడీ అమిత్ షా గారిని కలవడం అంటావా, మర్యాదగా ఒక ఇన్విటేషన్ పంపారు. ఆయన కూడా అంత ఓపిక్గా కంగ్రాచులేట్ చేశాడు పిఎం ఆఫీస్ నుంచి. మరి అక్కడి నుంచి కంగ్రాచులేషన్స్ వచ్చిన తర్వాత ఓకే థ్యాంక్స్ అని వీళ్ళు చెప్తే బాగోదు, పెద్ద మనిషి కాబట్టి. సో మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశారు, థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్ అని, అంతే, అంతమించి ఇంకేం లేదు. ఓకే, సో పొలిటీషియన్స్ కూడా అందరూ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ పొలిటీషియన్స్ అంటే డిపెండ్స్ ఆన్, ఇప్పుడు ఆయనకి ఏమైనా పొలిటికల్గా ఎవరైనా బాగా ఫ్రెండ్స్ ఉంటే రావచ్చు, చెప్పలేము. ఖచ్చితంగా రావాలని అయితే ఏం లేదు, వాళ్ళు పిలిచిన వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అంటే పెళ్ళి అనేది వాళ్ళ జీవితంలో ఎప్పుడో అంటే ఒకసారి వచ్చే వేడుక అది. సో అందరి సమక్షంలో జరగాలనుకుంటారు, అందరి దీవెనలు కావాలనుకుంటారు, కాబట్టి తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకుంటారు. సో లాస్ట్ వరకు ఎందుకు వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ మ్యారేజ్ గురించి మాట్లాడడం కానీ, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా మాట్లాడడం కానీ ఏం చేయలేదు. ఫొటోస్ కూడా లీక్ అవ్వకుండా చూసుకున్నారు, వాళ్ళే అఫీషియల్గా పోస్ట్ చేసుకున్నారు. ఎందుకు ఇంత ప్రైవసీ మెయింటైన్ చేశారు? వాళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ అనే ఒక సినిమా తీయట్లా, అర్థమైందా? వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఒక వేడుకని జరుపుకున్నారు కాబట్టి వాళ్ళు పర్సనల్గా ఉంచుకున్నారు, అంతే. అదే బహిరంగంగా ఇది ఒక బహిరంగ వెడ్డింగ్ వేడుక అనుకో, అందరినీ పిలుస్తారు, మీడియా కూడా కవర్ చేస్తూ ఉంటుంది మొత్తం ఎటు అని, అప్పుడు చేసుకోవచ్చు. అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బేసిక్గా ఫొటోస్ బయటకు రావడం, మ్యారేజ్ గురించి మాట్లాడడం ఎక్కడైనా ఇలా జరుగుతుంటుంది, అట్లీస్ట్ ఫొటోస్ బయటకు రావడం కానీ. సో ఎక్కడ కూడా అసలు బయటకు రాకుండా చూసుకున్నారు కదా. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముహూర్తం చూసుకొనే కదా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ముహూర్తానికి ముందే వీళ్ళన్నీ విడుదల చేసేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సినిమాకైనా సరే నీకు తెలుసా, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ భవదీయుడు భగత్ సింగ్ అన్నారు స్టార్టింగ్, ఆ టైటిల్ అందరికి ముందే లీక్ అయింది. అండ్ వాళ్ళ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేయకముందు టైటిల్ లీక్ అయింది. అందుకని చెప్పి దిష్టి తాకొద్దని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మార్చి ఒక ముహూర్తానికి రిలీజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ ఉస్తాద్ బాగా రీచ్ అయింది కదా, అట్లా ఫస్ట్ లుక్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు బన్నీది ఉగ్రగంగమ్మ రూపం ఒక రోజు అలా వదిలేడు, సడన్ సర్ప్రైజ్, వాళ్ళకి చూపించాలని ఉంటుంది. షూటింగ్ టైంలోనే ఆ ఫోటోలు బయటకు వస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.